నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ స్టిక్కర్లతో జర్నలిస్టులకు అన్యాయం. తెలంగాణలో ఫీల్డ్ జర్నలిస్టులకు 2 ఏళ్లకొకసారి ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డుల జారీ 3 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా 3 నెలల స్టిక్కర్లతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాస్తోంది. కొత్తగా వచ్చిన జర్నలిస్టులు ఇంకా అక్రిడేషన్ కార్డులు రాని వారు అధికారిక కార్యక్రమాలకు దూరమవుతున్నారు. హెల్త్ కార్డు, గుర్తింపు, ప్రభుత్వ సమాచారం లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కార్డుల జారీ సమయంలో జరిగిన అవకతవకలు ఇంకా పరిష్కారం అవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త అక్రిడేషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు డిఎల్ఎన్ చారి డిమాండ్ చేశారు. యూనియన్లు మేలుకొని జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మీర్జాపురం రామకృష్ణ, కేతావత్ రమేష్, సీతార్ల సురేష్, సుమన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు ఇచ్చినటువంటి అక్రిడిటేషన్ కార్డులలో భారీగా అవకతవకలు జరిగిన విషయం విదితమే. ఇందులో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి కాలాన్ని పెంచుతూ కాలయాపన చేస్తున్నారు. దీనివల్ల నిజమైన జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా కొత్త అక్రిడిటేషన్ కార్డుకు నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.